హాయ్ అందరికీ నమస్కారం. మీరు వచ్చేసి అన్న టెక్స్టైల్ అయితే కొత్త ఐటమ్ చూస్తున్నమాట. కొత్త ఐటమ్తో నేను వచ్చేసి కొన్ని విషయాలు చెప్తున్నా సూరత్ గురించి. చాలా మందికి సూరత్ అంటే డౌట్ ఉన్నదన్నమాట. అన్న సూరత్లో కొంటే మేము చాలా మోసపోయినామన్నా, మాకు చాలా డబ్బులు లాస్ అయినాయి అన్న, మాకు నమ్మకం ఎలా వస్తుందన్న మీ షాప్లో పోవాలంటే, ఇట్లా మాకు ఇక్కడ ఇత్త అయిందన్న, మీ సూరత్కి వస్తే మాకు మాల్ వేరే వచ్చిందన్న, ఎలా అన్న అంటారు. దాని గురించి అలా మొత్తం క్లియర్గా మీకు చెప్తా. లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి. మరీ చెప్తున్నా, కలెక్షన్ కూడా చెప్తా, రేట్ కూడా చెప్తా, అసలు మీకు ఎలా లాభం వస్తుంది అది కూడా చెప్తాను అన్నమాట. కొత్త వాళ్ళకైతే మరీ చెప్తా, కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియో లాస్ట్ చూడండి. మీకు ఎలా కొనాలనో ఎలా పర్చేస్ చేయాలో క్లియర్గా చెప్తాను అన్నమాట. వచ్చేసి ఈరోజు అయితే ఫస్ట్ వచ్చేసి ఒక చెప్తున్నా, సూరత్లో నమ్మకం ఎలా రావాలంటే, అమ్మ మీరు మోసపోయింది వేరే కాడ, ఓకేనా, మా షాప్లో కాదు. చాలామంది మాకు కాల్ చేసి అన్న మేము ఇలా మోసపోయినామన్నా, మేము మీరు ఎలా కొనాలన్నా, మాకు మేమే నమ్మకం కూడా కొనాలి ఎలా అని చాలామంది అంటారు అన్నమాట. వాళ్ళ గురించి చెప్తున్నామా, మేము వచ్చేసి తెలుగు వాళ్ళం. మీరు ఎక్కడనో తెలియకుండా ఎక్కడెక్కడో తిరిగి సూరత్లో లక్షల షాపులు ఉన్నాయి. ఒక్క షాప్ కాదు, సూరత్ లక్షల షాపులు ఉన్నాయి. దాంట్లో మోసమైన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది. మనం తెలుగు వాళ్ళం ఇక్కడ ఉన్న తర్వాతకి మీరు వేరే కాడికి పోయి వేరే కాడ పర్చేస్ చేసి మీరు మోసపోయారు కాబట్టి దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తప్పది. వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చెప్తున్నా, సూరత్కి వచ్చే ముందు మాకు ఖచ్చితంగా కాల్ చేయాలి. కాల్ చేసినా కానీ మా ఫోన్ వాళ్ళు లేవట్టారు. వీరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైతే మాకే తెలియదు. మా ఫోన్ లేవట్టారు, ఎందుకు లేవట్టారు అర్థం కాదు. ఇక్కడ ఆటో వాళ్ళు దళాల వాళ్ళు ఉంటారు, లోకల్ ఏజెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ బతకాలంటే ఒక్కటే, ట్రైన్ దిగడం అంటే మాకు కాల్ చేయాలి. డైరెక్ట్ మీ షాప్కి తీసుకొని వస్తాం. మా అబ్బాయి అన్న, మా ఆటో వాళ్ళన్న ఎవరో ఒకరు మీ దగ్గరకు వస్తారు, కాంటాక్ట్ అవుతారు, మాట్లాడతారు, అక్కడి నుంచి డైరెక్ట్ షాప్కి రావచ్చు. అలాంటప్పుడు మీరు ఎలాంటి మోసపోరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఆన్లైన్లో ఉంటే కూడా మీరు చాలామంది మోసపోయినామన్నా, సరుకు చూసి రాలే అన్న, మాకు క్వాలిటీ నచ్చిన, రేట్ పరంగా చాలా ఎక్కువ ఉన్నదన్న అని చాలామందికి అన్నారు. అమ్మ ఒక్కటే చెప్తున్నా, షాపు పెద్దగా అవపడదని ఎప్పుడు కొనవద్దు. పెద్దగా అవపడతామని కొన్న వాళ్ళే మోసపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మార్జిన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 40-45 మార్జిన్ వేసి మీకు సరికిస్తారు. నేను చాలామంది నా రెగ్యులర్ కస్టమర్ చాలామంది నాకు సూరత్ చాలామంది దగ్గర నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు చెప్తారు. చాలామంది వాళ్ళ బిల్లు కూడా నేను చూశాను. వాళ్ళకి చెప్తున్నా ఒకటే, మీరు కొనే ముందు ఒక్కడే చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చీర వచ్చేసి సింపుల్గా మీరు ఎంత అనుకుంటారు అందాజ నేను ఇచ్చే రేట్ ఇది వచ్చేసి ఓన్లీ 440 రూపాయలకి ఇస్తున్నా. 440 రూపీస్, 440 రూపాయలు నేను ఇస్తున్నాను చీర. అక్కడే చీర మీద అక్కడ కళ్ళు మూసుకొని మీరే నాకు చెప్పండి, కింద కామెంట్ ఎంత కమ్ముకోవచ్చు చీర మీరు చెప్పండి. ఇది రిచ్ పళ్ళు, చిట్ పళ్ళు కాదు, రిచ్ పళ్ళు నేను 440 రూపాయలు నేను ఇస్తున్నా. పట్టు ఐటమ్ వచ్చేసి ఇది ట్రెండ్ ఐటమ్, కొత్త ఐటమ్ అన్నమాట. వచ్చేసి నేను 440 రూపాయలకి ఇస్తున్నా. అయినా కానీ చాలా మంది కస్టమర్స్ అన్న రేట్ ఎక్కువ ఉన్నదన్న అంటారు. అమ్మ సూరత్లో చీరలు ఫ్రీగా రెడీ కావమ్మా. చీరలో కూడా చాలా క్వాలిటీలు ఉంటాయి, హెవీ చాలా సారీస్ కూడా ఉంటాయి. ఓన్లీ 150-120 సూరత్ దొరికాయి అమ్మ. సూరత్లో 150 నుంచి 10 లక్షల దాకా చీర రేటు కూడా ఉన్నది సూరత్లో. అది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. చాలా మంది ఇదే వాళ్ళు అంటారు, అన్న మాకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది అన్న, క్వాలిటీ నచ్చలేదన్న, క్వాలిటీ చాలా దగ్గర మాకు క్వాలిటీ నచ్చలేదన్న, రేట్ ఎక్కువ ఉండదన్న. కొత్త వాళ్ళు చాలా మంది, పాత వాళ్ళకైతే నమ్మకం వచ్చింది, కొత్త వాళ్ళకి నమ్మకం వస్తుంది. అసలు చాలా మందికి నమ్మకం వస్తుంది అన్న. చాలా మంది కాల్ చేస్తారు, వీడియో కాల్ చేస్తారు, చూస్తారు. అన్న మాకు నమ్మకం లేదు, నమ్మకం కావాలంటే ఏం చేయాలన్న అంటే, నమ్మకం రావాలంటే సూరత్కి రండి. నా మీద నమ్మకం, అన్న టెక్స్టైల్ మీద నమ్మకం ఉంటే ఆన్లైన్ పర్చేజ్ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది జరగదు. నేను ఫస్ట్ మీకు 10 లక్షలు కూడా చెప్తాను. ఫస్ట్ 10,000 తెప్పించుకొని చూడు. 10,000 ఇక్కడికి వస్తానికే నీకు 10,000 ఖర్చు వస్తుంది. సూరత్కి వస్తానికే నువ్వు ఇక్కడికి వచ్చి మోసపోతానికి 10,000 ఖర్చు అవుతుంది. అదొక్కటి మైండ్లో పెట్టుకో. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మా మాట సరి. ఎందుకంటే ఆటో వాళ్ళతో పోతారు, వాళ్ళు పెద్ద హౌస్ అంటారు, పెద్దది అంటారు, ఫ్యాక్టరీ అంటారు, 120 చీర అంటారు, 20 రూపాయలు చీర అంటారు, 30 రూపాయలు చీర అంటారు, ఫ్యాక్టరీ కార్డు చూపిస్తారు. అవన్నీ నమ్మొద్దమ్మా. ఒకటే చెప్తున్నా, సూరత్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరనే పర్చేజ్ చేసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. అది నా గ్యారంటీ చెప్తున్నా. మీరు ఎక్కడెక్కడికో పోయి వాళ్ళకి హిందీ రాదు, ఏం చక్కగా ఏం మాట్లాడరాదు, వాళ్ళ దగ్గర పోయి మోసం వేయి సూరత్లో అందరూ మోసం చేస్తారని ఒక మాట చాలా మందికి వచ్చింది. చాలా మంది నాకు కాల్స్ వచ్చాయి. చాలా మంది ఒక్కడే అన్న మీరు సూరత్లో మోసపోయినామన్నా ఎలా అన్నా. దాని ముందే చెప్తున్నా, మోసపోయిన తప్పది మీదమ్మా. వచ్చేసి జెన్యూన్ షాప్ తీసుకొని కొనండి. ఫస్ట్ లక్షలు పెట్టొద్దు. ఫస్ట్ 10,000 కొని చూడండి. నమ్మకం, నా షాప్లో ఎవరు ఇంకోరు మోసం పోలేకపోయినా అంటే జరగవచ్చు, మిస్టేక్ జరగవచ్చు. ఇప్పుడు ఈ క్వాలిటీని పంపినామా, మీకు నచ్చింది ఇంకోటి నచ్చదు, క్వాలిటీ ఎక్స్చేంజ్ నేను చేస్తాను, రెడీగా ఉన్నా. అది నాకు గ్యారంటీ. నాకు ఎనీ టైం వచ్చేసి రెగ్యులర్ కస్టమర్ మెయింటైన్ చేస్తా. ఈ రోజు నేను సరుకు కస్టమర్ 10,000 ఇస్తే మా దగ్గర కస్టమర్ వచ్చేసి 10 లక్షలు బిల్లు చేయాలి. నాకు అది ఒక్కడే మైండ్ ఉంటుంది అనమాట. ఈ రోజు నేను మోసం చేస్తే రేపు నాకు కింద 10 కామెంట్లు వస్తాయి, 10 మంది నా గురించి బ్యాడ్గా చెప్తారు. అలాంటి విషయం నాకు అవసరం. నేను లాంగ్ టర్మ్ బిజినెస్ చేస్తాను అనుకున్నా. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. చాలా మంది బిల్లులు కూడా చాలా మంది చేశారు, క్యాన్సిల్ అవుతున్నాయి. కొంచెంమంది పేమెంట్ చేస్తున్నారు, కొంచెంమంది చేస్తలేరు, కొంచెంమంది ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తా అంటున్నారు, కొంచెంమంది నేను 2 నెలలు క్రెడిట్ కావాలంటున్నారు.
అవన్నీ ఎవరు మీకు ఇయ్యరమ్మా. నమ్మకం ఫస్ట్ ఎలా అంటే ఫస్ట్ ఒక 1 year మనం లాంగ్ టర్మ్ ఒక్కటే షాప్లో మనం బిజినెస్ చేస్తే మాకు నమ్మకం వచ్చినప్పుడు ఎదురుగా నుంచి మేమే చెప్తామా సరుకు తీసుకో డబ్బులు లేకుండా మేము ఇస్తామని ఒక నమ్మకం మాకు వస్తుంది. ముందే మీకు ఎవరు క్రెడిట్ ఇయ్యరు, సరుకు డబ్బులు లేకుండా మీకు ఎవరు పంపరు. అది మైండ్లో పెట్టుకొని మరీ చెప్తున్నా. ఫ్రీగా సరుకు మీకు ఎవరు రూపాయి ఇవ్వకుండా సూరత్లో మీకు ఎవరు పంపరు. అది మరీ చెప్తున్నా. చాలా మంది ఇంకా డౌట్ఫుల్ అన్న మేము డబ్బులు వచ్చిన తర్వాతకే ఇస్తామన్నా, మేము ఇప్పుడు ఇవ్వమన్నా అని చాలా మంది అంటారు. మేము వాళ్ళకి బిల్లు చేసే ముందే చెప్తున్నాం అమ్మ 10,000 కంటే కింద ఉంటే సిఓడి ఉండదు, 10,000 పైన 20,000 బిల్లు ఉంటేనే సిఓడి ఉంటుంది. మరీ కస్టమర్ చెప్తా. అయినా కానీ బిల్ వేసిన తర్వాతకి నాకు సిఓడి కావాలన్నా, నాకు నమ్మకం లేదన్నా, మా వాళ్ళు ఇక్కడ మోసం వెళ్ళాలన్నా, మా వాళ్ళు అక్కడ మోసం వెళ్ళాలమ్మా. అమ్మ మీరు మోసమైంది ఎక్కడో మన షాప్లో కాదు, మా షాప్లో నువ్వు మోసపోతున్నప్పుడు నన్ను నా షాప్లో మోసపోతే నన్ను అనండి. అది నేను మైండ్లో మరీ చెప్తున్నా. చాలా మంది ఇదే డౌట్ఫుల్గా ఉన్నారు. సూరత్ చాలా మందికి భయం అవుతుంది, కానీ మీకు టెన్షన్ లేదు. నా షాప్లో వచ్చేసి నేను ప్రాపర్ వరంగల్ వాళ్ళని ప్రాపర్ తెలంగాణ వచ్చేసి మా ఊరు వచ్చి పెద్ద ముప్పారం అన్నమాట. మేము వచ్చేసి ప్రాపర్ అక్కడ వాళ్ళమే, కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడ మా పేరెంట్స్ ఇక్కడ ఉండి ఇప్పుడు ఈ బిజినెస్లో మనం వచ్చాం అన్నమాట. లాంగ్ టైం నుంచి మనం బిజినెస్ చేస్తున్నాం. వచ్చేసి మనం 5 years నుంచి ఈ సారీ బిజినెస్ మనం ఉన్నాం అన్నమాట. ఓకేనా, ఎలాంటి ఇబ్బంది లేదు. నేను చెప్తున్నా నా షాప్లో మీరు కొని చూడండి, మీరు బయట షాప్లో మర్చిపోతారు నా గ్యారంటీ. నేను ఇచ్చే కొత్త అప్డేట్, నేను ఇచ్చే కొత్త చీరలు మీకు ఎవరి దగ్గర అవపడే ఎవరు లాంచ్ చేయరు. అది మీరు మైండ్లో మరీ పెట్టుకొని నా వీడియోస్ కూడా కింద చూడండి. మీకు ఇప్పుడు వేసే వీడియో చాలా మంది వీడియోస్ ఇప్పుడు వేస్తారు, కానీ మనం అంతకన్నా ముందే మన వీడియోస్ అప్లోడ్ చేసి దాన్ని అమ్మి క్లోజ్ కూడా చేసాం అన్నమాట. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళని సరే, కొత్త బిజినెస్ పెట్టుకున్న వాళ్ళని సరే, షాప్ ఉన్న వాళ్ళని సరే, అన్న టెక్స్టైల్లో ఖచ్చితంగా ఒక్కసారి కాంటాక్ట్ కాండి, ఒక్కసారి తెప్పించుకొని చూడండి. మీకు నమ్మకం లేకుంటే షాప్కి వచ్చి తీసుకొని వెళ్ళండి, దాని రెస్పాన్స్ నాది. నీ సరుకు ఎన్ని రోజులు అమ్మగా నేను ఎక్స్చేంజ్ చేశాను కూడా రెడీగా ఉన్న కస్టమర్ అది మరీ చెప్పాను. చాలా మందికి కూడా చేశాను, చేయలేని గ్రూప్ కూడా చాలా మందికి ఎక్స్చేంజ్ కూడా చేశాను. చాలా మందికి ఎలా అమ్మాలో కూడా చెప్పాను. నా దగ్గర ఈరోజు 5,000 10,000 కూడా కస్టమర్ నా దగ్గర మంత్లీ వచ్చేసి నా దగ్గర 4-5 బిల్లు చెప్తున్నారు. ప్రతి 10 నెలలో నా దగ్గర 4-5 బిల్లు వాళ్ళు ఖచ్చి 10 మంది చేస్తున్నారు. కాబట్టి మీకు చెప్తున్నా, కొత్త వాళ్ళకి చాలా మందికి నమ్మకం లేదు. చాలా మంది రేట్లు కూడా చాలా మంది చేస్తారు. ఇప్పుడు వచ్చేది దీన్ని 440 చెప్తే అన్న 350 కావాలన్నా, 200 కావాలన్నా, 250 కావాలన్నా, అమ్మ ఇలాంటి డిస్కౌంట్ అడగకున్నామ్మా. నేను తెలుగు వాళ్ళం కాబట్టి మేము చెప్తున్నా అమ్మ అక్కడ నా దగ్గర రాదక్క అని మొబైల్ ఫోన్ కట్ చేస్తున్నా. అదే ఇంకోటి బయట వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే అమ్మ ఈ 450 250 తీసుకో అమ్మ తీసుకో అని బిల్లు చెప్తారు, ఇస్తారు. వానికి ఇంటికి ఏదో పంపిస్తారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏం చేయలేవు. అందుకని చెప్తున్నా, జెన్యూన్ కంపెనీలో కొనండి, జెన్యూన్ షాపులో కొనండి, మా తెలుగు షాప్లో చూసి కొనండి, మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. మీరు ఒక్కటే చెప్తున్నా, చాలా మంది చాలా రేట్స్ అమ్మ చీరలు ఒకటే యాద పెట్టుకోండి. ఎక్కడ మీరు కొన్నా కానీ చీర మీద 5-10 రూపాయలు 20 రూపాయలు తక్కువ చేస్తేనే అది జెన్యూన్ అర్థం చేసుకోవాలి. మీరు 400 రూపాయలు ఉన్న చీర నాకు 100 రూపాయలు కావాలంటే వాడు ఇచ్చింది అనుకో, ఖచ్చితంగా మేము మోసం చేద్దానికి అర్థం చేసుకోవాలి. అది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. మరీ మా కస్టమర్ చెప్తున్నా, చాలా మంది కొత్త వాళ్ళకి అయితే నేను మరీ చెప్తున్నా, మీరు ఎలాంటి మోసపోకండి. మరీ చెప్తున్నా, సూరత్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. నా షాప్ అయితే ఖచ్చితంగా లేదమ్మా. నేను మరీ చెప్తున్నా, కొత్త వాళ్ళు 100% చెప్తున్నా, మీరు ఫస్ట్ 10,000 కొని చూడండి, 10-20,000 కొని చూడండి. నా మీద నమ్మకం ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఓకేనా, ఈ ఐటమ్ వచ్చేసి ఎంత బాగుంటుందో మీరే చూడండి. కలర్ చార్ట్ ఎంత బాగుంటుంది వచ్చేసి మొత్తం 12 కలర్స్ ఉన్నాయి. దీంట్లో 4 డిజైన్స్ కూడా ఉన్నాయి. వచ్చేసి ఓన్లీ 400 రూపాయలు నేను ఇస్తున్న ఐటమ్. చాలా మందికి ఒకటే డౌట్ ఉన్నది, అన్న రేట్ ఎక్కువ ఉన్నదన్న, రేట్ ఎక్కువ. రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అమ్మ? క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది, క్వాలిటీ బట్టి రేటు ఉంటుంది. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకొని కొనండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా, ఈ కలర్ చార్ట్ కూడా ఎంత బాగున్నదో మీరే చూడండి. దీంట్లో ఒక 1 సారీ ఓపెన్ చేసుకుని మీకు చూపిస్తా ఎంత బాగున్నదో. కలర్ మ్యాచింగ్ మీరే చూడండి. ఓకేనా, దీంట్లో ఒక 1 సారీ మీకు ఓపెన్ చేసుకుని నేను చూపిస్తా ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఓకేనా, దీని పళ్ళు పాటు కూడా ఎంత బాగున్నదో మీరే చూడండి. చీర ఎంత బాగున్నదో మీరే చూడండి. ఈ చీర అక్కడ మీకు అమ్ముడు పోదా? నేను చెప్తున్నా పడండి. ఇది పళ్ళు చూడు, ఇది వచ్చేసి పళ్ళు ఎంత హెవీ లుక్లో నువ్వే చూడండి. పళ్ళు ఎంత బాగున్నదో మీరే చూడండి. 400 రూపాయలకి ఇస్తున్నా, అక్కడ 1000 రూపాయలకు అమ్ముడు. నాకు ప్రూఫ్ చూపించాను. 1000 రూపాయలు సింగిల్ చీర అమ్ముడు పోదా? డబల్ మార్జిన్ వస్తుంది నా చీర మీద, నా గ్యారంటీ. మనం సొంతం రెడీ చేపిస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 100% మన షాప్లో రెస్పాన్స్ కూడా మీకు మంచిగా ఉంటుంది అన్నమాట. రెస్పాన్స్ లేకుండా కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. మీకు 100% మా షాప్లో రెస్పాన్స్ కూడా మీకు మంచిగా వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే మీకు లేదన్నమాట. వచ్చేసి రెస్పాన్స్ కూడా మీకు మంచిగా వస్తుంది అన్నమాట. చాలా చీర ఎంతమంది ఉల్టా చూపించిన, సారీ సీరియస్ చూసిన చూడండి ఎంత బాగున్నది చీర. ఉల్టానే అంత బాగా పడుతుంది మీకు చీర ఎంత మంచిగా చూడండి. క్వాలిటీ కూడా ఎంత బాగున్నదో చూడండి. దీని పళ్ళు పాటు కూడా ఎంత మస్తున్నదో మీరే చూడండి.
పళ్ళు కూడా ఎంత బాగున్నదో మీరే చూడండి, ఎంత హెవీ లుక్ లో ఉన్న చీర చూడండి. వచ్చేసి నేను ఓన్లీ 440 రూపీస్కి ఇస్తున్నాను, 440 రూపాయల ఐటమ్ నేను ఇస్తున్నాను అనమాట. ఇది చాలా మంది పర్చేజ్ చేశారు, ఇప్పుడు కూడా చాలా మంది ఆర్డర్స్ నాకు వచ్చే ఆర్డర్ రెగ్యులర్ కస్టమర్స్. కొత్త వాళ్ళు చెప్పిన ఐటమ్ ఎంత హెవీ లుక్ లో ఉన్నదో చూడండి. చీర కూడా మీకు నా దగ్గర లెంత్ పరంగా కూడా చాలా మందికి మార్కెట్ వచ్చేసి 6 మీటర్ చీర మీకు ఇస్తున్నాను అమ్మా. అది ఖచ్చితంగా వాళ్ళు మోసం చేస్తారు మిమ్మల్ని. చీర కూర్చోవద్దు, 6:30 ఉన్న లెంత్ ఉన్న చీరలు తీసుకోవాలి. అండర్ టెక్స్టైల్ మాత్రం మీకు క్లియర్ గా 630 లెంత్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. దాంట్లో ఇలాంటి ఇబ్బంది మీకు లేదన్నమాట. చూడండి క్వాలిటీ ఎంత బాగున్నది, ఎంత ఫినిషింగ్ గా ఉన్నది. వచ్చేసి ఇది ప్రాపర్ వీవింగ్ అన్నమాట. చూడండి ఇది ప్రాపర్ వీవింగ్ ఐటమ్, ప్రింట్ ఐటమ్ కాదు, ప్రాపర్ వీవింగ్ ఐటమ్. మీకు ఓన్లీ 440 రూపాయలు మీరు ఇస్తున్నా అంటే మీరు అర్థం చేసుకున్న దగ్గర రేట్ పరంగా ఏ రోజు ఎక్కువ ఉండదు. రేట్ పరంగా మీకు ఏ రోజు ఎక్కువ అండర్ టెక్స్టైల్ లో ఉండదు అనమాట. మరీ చెప్తున్నా, ఒక్కసారి మీరు తెప్పించుకొని చూడండి. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు ఎక్కడనో కొని ఎక్కడో మోసం వెళ్ళి అండర్ టెక్స్టైల్ ఒకసారి 10,000-15,000 తెప్పించుకొని చూడండి. నెక్స్ట్ సార్ నాకు కంటిన్యూగా మీరు నాకు ఆర్డర్ ఇవ్వనప్పుడు నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మనం రేట్ పరంగా ఇస్తాం, క్వాలిటీ మంచిది ఇస్తాం, కొత్త మాల్ ఇస్తాం. పాత మాల్ మా దగ్గర స్టాక్ ఉండదు అనమాట. మనం ఓన్లీ కొత్త అప్డేట్ చేస్తాం అనమాట. మీ దగ్గర వీడియో కాల్ ఆప్షన్ ఉన్నది, ఫొటోస్ ఆప్షన్ ఉన్నది. చాలా మంది చెప్తున్నా ఫొటోస్ కోసం చాలా మంది కాల్ చేస్తారు, నేను ఫొటోస్ అయితే పంపలేను అనమాట. వచ్చేసి మీరు వీడియో కాల్ రూపంగా నిదానంగా చూసుకోండి, నిదానంగా పర్చేజ్ చేసుకోండి. వీడియో కాల్ మీకు ఏదైనా కలర్ మ్యాచింగ్ అవపడుతుంది, పళ్ళు అవపడుతుంది, బ్లౌజ్ అవపడుతుంది, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇంకోటి ఉన్నది. వచ్చేసి మీ వీడియోని క్లియర్గా చూపించాను, నచ్చిన నా ఫోటోస్ వాట్సాప్ చేయండి, మీకు రేట్ చెప్తా, ఐటమ్ మీద తీసుకోండి. దాంట్లో కూడా మీకు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇలా చీజ్ తీసుకుంటే మీకే మంచిగా కొత్త ఐటమ్ మీకు వస్తాను. మన ఫొటోస్ కూడా చాలా ఓల్డ్ ఐటమ్ వల్ల కొన్ని మిక్స్ అయిపోతాయి. కాబట్టి మీరు మంచిగా ఇట్లా చూసుకొని తీసుకుంటే కొత్త తీసుకున్నాక మీకు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అది నేను మరీ చెప్తాను. కానీ కస్టమర్స్ అన్నా నాకు హాయ్ పెడతారు, చాలా మంది హాయ్ పెట్టి మెసేజ్ పెట్టి తీసి పెడతారు. అట్లా కాదమ్మా, రెస్పాన్స్ హాయ్ పెడతాను, రిప్లై అసలే చాలా మంది తెలిసిన విషయం చెప్తున్నా. వీడియో కూడా చాలా మంది చూస్తారు. మీకు క్లియర్ ఒకటే చెప్తాను, నా ఫోన్ చేసి మెసేజ్ మంచిగా రిప్లై ఇస్తాను. వాళ్ళని ఫోటోస్ అయినా సరే, వీడియో కాల్ అయినా సరే, నేను వాళ్ళకి చెప్తా. హాయ్ అని పెడితే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు. చాలా మంది కాంటాక్ట్స్ నా దగ్గర ఇప్పటికి కూడా ఒక 300 కాంటాక్ట్స్ నా దగ్గర ఓన్లీ హాయ్ అని పెట్టిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇంకా వాడికి అంత డిలే చేసి పోయింది మొత్తం. ఇంకా అలాంటి నాకు అవసరం లేదు. నాకు వచ్చేసి రెస్పాన్స్ కావాలి, మంచిగా మాట్లాడాలి, నీట్గా చెప్పాలి, ఎక్కడ షాప్ ఉన్నది, ఎలా బిజినెస్ చేస్తారు, ఎలా మీరు పర్చేజ్ చేస్తారు, ఇంతకుముందు మీరు ఎక్కడ కొన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడ కొనబోతారు, అంటే మీకు ఎలా అక్కడ కొంటారు, మీకు కలెక్షన్ అక్కడ ఏమేమి నడుస్తాయి, ఏ రేంజ్లో నడుస్తాయి, అవన్నీ క్లియర్ అయినదో కొనాలి. ఉత్తనే ఫోన్ చేసి చూసి 10,000 ఏమైనా పంపరు, అది విషయం కాదమ్మా. ఫస్ట్ మేము అడుగుతాం క్లియర్గా ఎలా మీరు కొంటారు, అంటే మీరు ఎంత సరుకు కావాలి, మీరు వచ్చేసి మీ ఊరి పేరు ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ, ఇంతమంది ఎక్కడ కొన్నారా, కొనలేదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా బిజినెస్, మీరు ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటారు, హోల్సేల్ పెట్టాలనుకుంటారా, ఇంట్లో పెట్టాలనుకుంటారా, షాప్ పెడదాం అనుకుంటారా, అవన్నీ క్లియర్గా అయిన తర్వాతకే మీకు ఏదైనా రెస్పాన్స్ ఇస్తాం అనమాట. డైరెక్ట్ మేము ఎవరికి పంపము, అది మరీ మంచి. ఎందుకంటే ఇంత రెస్పాన్స్ ఎందుకు మేము ఇస్తామంటే ఇప్పుడు మాకు ఒక ఐడియా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ నర్స్ ఐటమ్ మేము మీకు పంపిస్తాం, తెలంగాణ నర్స్ ఐటమ్ మేము పంపిస్తాం అనమాట. అన్ని విధంగా చూసుకుని మేము పంపిస్తాం అప్డేట్. మాకు అలాంటి అప్డేట్ మీరు తీసుకుంటే అక్కడ మీకు పటపట సరికి వెళ్ళిపోతుంది, మాకు పటపట ఆర్డర్ వస్తాయి. అది మా మైండ్లో ఉంటుంది. మా దగ్గర ఆంధ్రప్రదేశ్ టేస్ట్ ఉంటుంది, తెలంగాణ టేస్ట్ ఉంటుంది, కన్నడ టేస్ట్ ఉంటుంది, బెంగళూరు టేస్ట్ ఉంటుంది, అన్ని మా దగ్గర ఆల్ టైప్ మా దగ్గర టేస్ట్ ఉంటుంది. కాబట్టి అదే టేస్ట్ మీకు ఇస్తే ఖచ్చితంగా మీకు వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఒక మా గ్యారెంటీ అనమాట. అందుకనే మీకు మరీ చెప్తున్నా, మీరు ఫ్రీ మైండ్తో కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, మీకు 100% రెస్పాన్స్ అయితే అవుతామన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్డర్ కూడా మీరు ఫ్రీ మైండ్తో పెట్టుకోవచ్చు. మీకు పేమెంట్ పరంగా కూడా మీకు ఏం టెన్షన్ లేదు. అండర్ టెక్స్టైల్ అనే పేరు వచ్చేదానికే మీరు పేమెంట్ వేయండి. పేమెంట్ పరంగా మీకు ఏం ఇబ్బంది లేదు. మీ దగ్గర సిఓడి ఆప్షన్ నా దగ్గర ఉన్నది, కానీ 20 పైన బిల్లు ఉంటేనే ఉన్నది, 20 కింద ఉంటే మాత్రం ఉండదు. చాలా మంది నాకు బిల్లులు చేశారు. చాలా మంది సిఓడి అన్న 10,000 సిఓడి కూడా నేను పంపను, క్లియర్గా పంపను. ఎందుకంటే ఛార్జ్ ఎక్కువ పడుతుంది మీకు. ఎందుకంటే 10,000 1000 మాల్ రాదు, నవతల మాల్ రాదు. ఎందుకంటే చిన్న పార్సల్ అవుతుంది కదా, రాదు. అందుకనే మీరు ఒక 20,000 బడ్జెట్ పెట్టుకున్నాను అనుకో, పార్సల్ కొంచెం పెద్దగా అయింది అనుకో, నాకు 5,000 నేను పంపిస్తాను, నాకు గ్యారంటీ. 5,000 నాకు 20,000 నేను పంపిస్తా. కానీ 10,000 బిల్లు కానీ మొత్తం పేమెంట్ చేయాలి. మీకే మంచి ఛార్జ్ తక్కువ ఛార్జ్ పడుతుంది. కాబట్టి మీకే చెప్తున్నా, మా దగ్గర ట్రాన్స్ఫర్ అవైలబుల్ ఉన్నది, కొరియర్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకేనా? చాలా మంది నేను ఇప్పుడు రెస్పాన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి మీకు వీడియోలో మరీ మెన్షన్ చేస్తున్నా. ఎలాంటి వీడియో చూడండి, లాస్ట్ దాకా మీకే అర్థమవుతుంది అనమాట. ఎలాంటి అండర్ టెక్స్టైల్ మీకు 1% కూడా ఇబ్బంది లేదనమాట. మీకు ఖచ్చితంగా మీ బిజినెస్ 100% రెస్పాన్స్ ఉంటుంది. మీ షాప్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు నమ్మకం ఇస్తాను. మీ ఇంట్లో బిజినెస్ ఉంటే ఖచ్చితంగా నేను దాని రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా నీకు నమ్మకంతో చెప్తున్నా, మీ బిజినెస్ 100% సపోర్ట్ నేను ఇస్తాను అనమాట. ఎందుకంటే ఇది మన తెలుగు వాళ్ళు నేను ఓపెన్ చేసి ఇంతకన్నా మొత్తుకున్నాను, అది మీకోసమే చెప్తున్నాను అనమాట. మన వాళ్ళు మోసపోవద్దు, అది నాకు కావాల్సి వచ్చేసి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎలాంటి మీకు ఇబ్బంది లేదు. రేట్ పరంగా మీకు ఏ రోజు ఎక్కువ ఇది ఇవ్వన్నమాట. చాలా మంది చెప్పాను, అమ్మ మాకు డోలా ఐటమ్ అక్కడ దొరుకుతుంది అన్న. అంటే డోలా దొరుకుతుంది అమ్మ బరాబర్, కానీ క్వాలిటీ రాదమ్మా నీకు. అక్కడ
480లో ఉన్నది. డోలా వచ్చేసి 350లో ఉన్నది. నా దగ్గర 250లో కూడా డోలా ఉన్నది. కాటన్ వచ్చేసి 190లో ఉన్నది, 250లో ఉన్నది, 450లో ఉన్నది, 1000 కూడా ఉన్నది. అన్ని రేట్ వైజ్గా ఉంటాయి అమ్మ. క్వాలిటీలో అలా ఉంటుంది కాబట్టి మీకు క్వాలిటీ అర్థం కాదు. అందుకనే చెప్తున్నా, నిదానంగా మీకు కొంచెం ఐడియా వస్తుంది అన్నమాట. సరుకు తెప్పించుకుంటే మీకు ఐడియా వస్తుంది. ముందే రేట్ ఎక్కువ అంటే మీకు ఏం ఐడియా రాదన్నమాట. ఫస్ట్ చెప్తున్నా, రేట్ ఎక్కువ ముందంటే మీకు ఏం ఐడియా, ఎందుకంటే ఇప్పుడు ఐటమ్ ఇది ఉన్నది, తెప్పించుకుని అక్కడ చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా దీని రేట్ ఎక్కువ కాదా అనేది అనమాట. చూస్తే మీకు అర్థం కాదనమాట. అది మరి చెప్తున్నా, క్వాలిటీ చెక్ చేసుకోవాలి, లెంత్ చెక్ చేసుకోవాలి. మనకి తెప్పించాలి, మనకి అక్కడ రేట్ వస్తుంది మెయిన్ పాయింట్ అనమాట. వచ్చేసి అదొక్కటి మీరు మైండ్లో పెట్టి కాంటాక్ట్ ఆర్డర్ తీయాలన్నమాట. వచ్చేసి ఇది చూడండి, బ్లౌజ్ పార్ట్ కూడా మీకు ఎంత హెవీ లుక్లో మీరు బ్లౌజ్ ఇచ్చానో మీరే చూడండి. బ్లౌజ్ కూడా మీకు చాలా అంటే చాలా హెవీ లుక్లో మీకు బ్లౌజ్ ఇచ్చానమాట. బ్లౌజ్ కూడా మీకు 1 మీటర్ మొత్తం వస్తుంది, అది నా గ్యారెంటీ. బ్లౌజ్ పీట్ వచ్చేసి మీకు 1 మీటర్ నేను మొత్తం ఇస్తాను అన్న టెక్స్టైల్, నా గ్యారెంటీ. డైలీ వేర్ చీరలో కానీ, ప్రింట్లో కానీ, వర్క్లో కానీ, పట్టులో కానీ, ఫ్యాన్సీలో కానీ వెళ్ళైనా సరే మీకు 90 నుంచి 1 మీటర్ దాకా నీకు బ్లౌజ్ ఇస్తానమాట. మీకు 80 సెంటీమీటర్ బ్లౌజ్ చేయాలి. ఎందుకంటే మన వాళ్ళకి ఫుల్ లెంత్ ఉంటేనే కొంచెం హ్యాండ్స్ పెద్దగా పెట్టుకోవచ్చు. దానికోసం నేను 1 మీటర్ బ్లౌజ్ అనేది మొత్తం క్లియర్ ఇస్తానమాట. దాంట్లో మీరు ఇబ్బంది అవసరం అయితే లేదన్నమాట. ఫ్రీ మైండ్ ఆర్డర్ చేయండి, ఎలాంటి అన్న టెక్స్టైల్లో ఇబ్బంది లేదు. ఎలాంటి ఇబ్బంది అయితే అసలే పెట్టుకోకుండా, చాలా మందికి డౌట్ కొనాలన్నా విషయం మైండ్ పెట్టుకోకుండా అమ్మ. అన్న టెక్స్టైల్ ఇది మన షాప్, తెలుగు షాప్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రీ మైండ్ ఆర్డర్ పెట్టుకొని 10,000 కాదు, 20,000 కాదు, 30,000 కాదు, ₹1,00,000 కాదు, 5,00,000 కాదు, అది మీ ఇష్టం. ఎంత ఆర్డర్ పెట్టుకొని ఫస్ట్ టైం పెట్టుకొని చూడండి, తెప్పించుకొని చూడండి, పేమెంట్ అయితే చూడండి, మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది, చీర ఎలా వస్తుంది మీకే. నెక్స్ట్ సార్ నాకు ఖచ్చితంగా కాల్ చేస్తారు. చాలా మంది ఇంతకుముందు చాలా మంది డౌట్ ఉండే, అన్న మేము పేమెంట్ సరుకు వస్తారు రాదా అన్న. చాలా మందికి ఇప్పుడు ఫోన్ చేసి, అన్న సరుకు మంచిగా వచ్చిందన్న, నేను మళ్ళీ ఆర్డర్ ఇస్తాను అక్కడ. చాలా మంది కాల్ చేశారు. చాలా మంది వాళ్ళ హ్యాపీ చెప్తాను, అన్న నాకు రేట్ కూడా మంచిగా వచ్చిందన్న, లాభం కూడా మంచిగా వచ్చిందన్న. మా హస్బెండ్ వెళ్ళిపోయి నేను ఆర్డర్ ఇచ్చాను అన్న, మా హస్బెండ్ వెళ్తే నన్ను ఏమంటారు అనగానే భయం మీద నేను ఆర్డర్ చేయలేదు అన్న, ఆర్డర్ ఇచ్చిన అన్న కానీ మంచిగా సరుకు వచ్చిందన్న అని చాలా మంది నాకు చెప్పారు. చాలా మంది వాళ్ళ హస్బెండ్కి భయపడుకో చాలా మంది ఆర్డర్ చేయకుండా చాలా మంది క్యాన్సిల్ చేశారు. కానీ వాళ్ళకి నేను చెప్పి, అక్క మీరు ఇబ్బంది పడకుండా నాన్న నమ్మకం పెట్టుకుని ఆర్డర్ చేయండి, ఒక మీ తమ్ముళ్ళలాగా అన్నలాగా చెప్తున్నా, మీరు ఆర్డర్ చేయండి, నమ్మకంతో ఆర్డర్ చేయండి, నేను పంపిస్తాను అని చెప్పి చాలా మంది అందరూ ఆర్డర్ చేశారు. చాలా మందికి బెనిఫిట్ వచ్చింది. చాలా మంది నాకు రిపీట్లో కూడా ఆర్డర్ ఇప్పటికి కూడా నాకు ఇస్తుంది అనమాట. వాళ్ళందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు, ఖచ్చితంగా కింద కామెంట్ చేయాలి. మరి చెప్తున్నా, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఫ్రీ మైండ్తో ఆర్డర్ పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. షాప్ ఉన్న వాళ్ళు, ఇంట్లో హోల్సేల్ చేసే వాళ్ళు అందరికీ సేమ్ రేట్గా ఉంటుంది. రేట్లో మీకు ఏ ఇబ్బంది లేదన్నమాట. ఎలా డీల్ చేస్తే అలా ఉంటారన్నమాట, ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, నమ్మకంగా చెప్తున్నా, ఖచ్చితంగా కొనేదే చూడండి. మరి చెప్తున్నా, ఇంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేను. మీకు ఇంకా నమ్మకం రాలంటే ఇక నా షాప్కి వచ్చే తీసుకొని పోన్నాము, అంత మించి నేను ఏం చెప్పలేను. నమ్మకం ఉన్న వాళ్ళు ఆన్లైన్ తెప్పించుకోండి. అసలు మనకు నమ్మకం లేదన్నా అంటే దానికి నేను ఏం చేయను, ఎందుకంటే నమ్మకం లేదని దానికి ఏం చేయలేమన్నా. అదొక్కడే మరి చెప్తున్నా. చాలా మంది ఇంటర్ వాళ్ళకు కూడా చెప్తున్నా, నమ్మకం లేదని దాని గురించి మేము ఏం చేయలేమన్నమాట. నమ్మకం ఉంటేనే బిజినెస్ అనేది ఒక నమ్మకం అమ్మ. నమ్మకం వచ్చేసి ఈ రోజు నువ్వు నాకు 5,000 వేస్తే నీ ఇవాళ సరుకు నీకు పంపుతాను, ఎందుకు పంపుతాను, నువ్వు తీసుకున్నా పంపుతాను కదా. నువ్వు 5,000 నాకు ఎందుకు వేసావు, సరుకు నా దగ్గరకు వస్తాను వేసావు కాబట్టి అదే ఒక్కటే బిజినెస్ లో నమ్మకమే బిజినెస్ అన్నమాట. వచ్చేసి ఎందుకంటే చాలా మంది బిజినెస్ ఏమి అక్కడే బిజినెస్ చేయరు. చాలా మంది ఫోన్ల మీదే బిజినెస్ నడుస్తాయి. ఈ రోజుల్లో మీకు తెలిసిన విషయం వచ్చేసి అన్నమాట. అందుకనే బిజినెస్ అంటే నమ్మకంతోనే బిజినెస్. ఆ నమ్మకం మీద నిలబెడతానికే ఉన్న అన్న టెక్స్టైల్ మాత్రం ఇది. ఇలాంటి షాప్ లో మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఈ షాప్ లో మాత్రం 100% చెప్తున్నా, ఫ్రీ మైండ్తో ఆర్డర్ చేసుకోండి. ఓకే, బాయ్.